Hello all, welcome to my channel. All is well. My name is Josh. Here it is the review of Tangalan. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు చాలా బాగా నచ్చింది. ముందే చెప్తున్నా, మూవీ అందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, చాలా మందికి అర్థమవుదు, అందుకే నచ్చకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు మూవీలో పెట్టిన ఎఫర్ట్ అండ్ ఆల్సో వాళ్ళు చేసిన మేకింగ్, వాళ్ళు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లో మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, సినిమా బ్రిటిష్ కాలం నాటిది. తంగలను ఒక ట్రైబ్, వాళ్ళ తెగంతా వాళ్ళ ఊర్లో ఉండే ఒక జమీందార్ దగ్గర వీళ్ళు పని చేసుకుని బతకాల్సి వస్తుంది. బ్రిటిష్ కాలం నాటిదంటే తెలిసిందే కదా, శిస్తు వసూలు చేయడం, పన్నులు వసూలు చేయడం లాంటివి చేసి పేదరికంలో ఉన్న వాళ్ళని మరింత కష్టపెట్టేవాళ్ళు. తంగలనుకు తన కలలో తను బంగారం వెతకడానికి వెళ్ళినట్టు, అక్కడ హారతి అనే అమ్మాయి కనిపించినట్టు ఎప్పుడు కనిపించేది. అసలు ఏమైంది, ఎందుకు అలా కనిపిస్తుంది అనేది మీరు మూవీలోనే చూడాలి. యాక్టింగ్ విషయానికి వస్తే తెలిసిందే కదా, చియాన్ విక్రమ్ గారు ప్రాణం పెట్టేశారు. అసలు అలాంటి ట్రాన్స్ఫర్మేషను, అందులోనూ అలాంటి యాక్టింగ్ నెయిల్డ్ ఇట్ అంతే. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ మాళవిక మోహనన్ చాలా మంచిగా చేసింది. అలాంటి క్యారెక్టర్ని ఫుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం, కానీ చాలా అద్భుతంగా చేసింది. ఇంకా మిగతా నటుల విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టు చాలా అద్భుతంగా నటించారు. మెయిన్లీ అసలు మనం ఎంత మాట్లాడుకున్నా విక్రమ్ గారి గురించే మాట్లాడుకోవాలి. ఎంత ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అయినా సరే కొంచెం లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, కానీ ఈ మూవీలో విక్రమ్ గారు చేసిన దానికి అసలు లిమిటేషన్స్ అయితే లేవు. 100% కాదు, 200% ఎఫర్ట్ అయితే పెట్టారు. ఇంకా మూవీ టెక్నీషియన్స్ విషయానికి వస్తే, డైరెక్టెడ్ బై పా రంజిత్. ఈయన చాలా మంచి మూవీస్ అయితే తీశాడు. కార్తీ నటించిన మద్రాసు, రజనీకాంత్ గారి కబాలి, కాలా, ఇంకా ఆర్య నటించిన సర్పట్ట, పరంపర, ఇలా చాలా మంచి మూవీస్ అయితే తీశారు. ఓకే, ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే చాలా బాగా అయితే డైరెక్ట్ చేశారు, కానీ కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది. విజువల్స్ అయితే టాప్ నాచ్. మనల్ని తంగలన్ ప్రపంచంలోకి అయితే తీసుకుపోతాడు. సినిమా మొత్తం ట్రైబల్ క్యారెక్టరైజేషన్తోనే ఉంటుంది. ఫుల్లీ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ అండ్ ఆ ట్రాన్సిషన్స్ వల్ల సినిమా అందరికి అర్థం అవ్వకపోవచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ జీవి ప్రకాష్ అందించాడు. సాంగ్స్ అండ్ బీజిఎం ఆల్సో ఎక్సలెంట్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, ఆ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, చెప్పాను కదా స్లో నెరేషన్ ఉందని, అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మూవీ ఈజ్ అల్టిమేట్. మూవీలో నాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ యాక్షన్ సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు లాస్ట్ 40 minutes మనల్ని ఒక హైలోకి తీసుకెళ్తాయి. కుదిరితే తప్పకుండా చూడండి, మస్ట్ వాచబుల్. అండ్ మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.